థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారి మాటలు. ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నారీ నారీ నడుమ మురారి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ అద్భుతమైన ఈవినింగ్ని టీంతో పంచుకోవడానికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి మొదలెట్టాలని చాలాసేపు అయిపోయింది వచ్చి, మీకు కూడా లేట్ అయిపోయినట్టుంది. సో త్వరగానే మూసేద్దాం. ఈ సాయి అబ్బరాజు, సరే సాయి అబ్బరాజు డైరెక్టర్ కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడదాం. సాయి అబ్బరాజు షూటింగ్ అంటే మేము సామజోర్గమన 45 days 50 days షూట్ చేసాం. 50 days కూడా 50 daysలో 30 days మేము ఎక్కడైతే షూట్ చేస్తున్నామో ఆ ప్లేస్ లాక్ నేనే తీసేవాడిని ఫస్ట్ వెళ్ళి. మిగతా రోజులు సాయిగడ్ తెరిచేవాడు అనమాట. అంత ఎర్లీగా వచ్చేస్తాం. సో సాయిగడ్ పిలిచాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా అందరికంటే ముందు వచ్చేసాను. సో చాలాసేపటి నుంచి కూర్చుని లైట్ల ముందు కొంచెం నాకు ఏమన్నా తడబడితే క్షమించండి. సాయి, ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది అన్న వెంటనే మామూలు టెన్షన్ రాలేదండి. ముందు నారీ నారీ అనే ఈ టైటిల్ పెడతానంటే అది మన బాలయ్య బాబు గారి 50th ఫిల్మ్ అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. క్లాసిక్ ఫిల్మ్ అది. ఆ టైటిల్ని మళ్ళీ పెట్టడం అంటే దానికి నిజంగా కొంచెం ధైర్యం ఉండాలి. మొత్తాన్ని ధైర్యం అయితే చేశారు సర్వ గారు, మన అనిల్ గారు, సాయి చేసేసారు. చేసేసిన తర్వాత సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇది చాలా రేర్ అండి. ఎప్పుడు కూడా టైటిల్ మళ్ళీ పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది చాలా చాలా అరుదుగా జరిగింది. కంగ్రాచులేషన్స్, సూపర్. ఇంకా మన అనిల్ సుంకర గారికి ఎప్పుడు సక్సెస్ రావాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఆయన చాలా 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 మంచి, ఆయన చాలా మర్యాదగా మాట్లాడతారు, చాలా మంచి మనిషి. అంతే, మంచి మనిషికి ఎప్పుడు సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. అలాగే నేను కోరుకుంటాను సార్. ఈ సక్సెస్ మీకు వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్. అలాగే టీం అందరికీ కూడా యాక్ట్ చేసిన యాక్టర్లందరికీ, సుదర్శన్, సత్య, వెన్నెల కిషోర్ గారు, అందరూ టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. శర్వ గారు, రాజేష్ దండ గారు సక్సెస్ అయిన సినిమాలు ఆయన ఉంటాడో, ఆయన ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయి తెలియదు. మరి మొత్తానికి సక్సెస్ ట్యాగ్ ఉందంటే ఏదైనా సినిమాకి దాంట్లో మీ పేరు ఉంటుందండి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. అలాగే తేజ గారు, మన అసోసియేషన్, మనది ఇది 4 మనదంటే ఇది మనదని వేసుకోండి, నన్ను మనదే. మనకు కూడా అన్ని బ్లాక్ బస్టర్లే, సూపర్. నెక్స్ట్ కూడా అన్ని బ్లాక్ బస్టర్లు రావాలి. ఇక శర్వానంద్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయనకి నేను ఈ మధ్యనే తెలుసు. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను సినిమాల్లోకి రాకముందు కూడా ఫ్రెండ్ సర్కిల్తో ఉన్నప్పుడు కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడేవారు, చాలా పద్ధతిగా మాట్లాడేవారు, చాలా మంచిగా ఉండేవారు. ఏమి అంటే హీరోలు అనేసరికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకునేవాడిని. అంటే ఎప్పటి నుంచో హీరో కింద ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే ఇదితో చాలా మంచిగా చాలా బాగా మాట్లాడటం అనేది ప్రత్యేకంగా నాకు అది చాలా ఇష్టం. ఎప్పుడు మీ సినిమా నిజంగా సక్సెస్ కొట్టినా కూడా అంటే ఈయన స్టార్టింగ్ చాలా మంచి డిఫరెంట్ కథలు చేసేవారు, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు చెప్పేవారు. తర్వాత కమర్షియల్ సినిమాలు చేసినా కూడా, పెద్ద సినిమాలు చేసినా కూడా దాంట్లో కూడా ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటే కానీ ఎప్పుడు అటెంప్ట్ చేయరు. అది చాలా ఇష్టం అండి నాకు. ఇప్పటికీ కూడా మీ సినిమాలు ఇప్పటికీ చూస్తూ ఉంటా. మీ చేసిన సినిమాల్లోంచి ఏమన్నా పర్ఫార్మెన్స్లో కానీ దీంట్లోంచి కానీ ఏమన్నా లేపేసి కాపీ కొట్టి చేద్దామంటే కుదరదు. ఏంటో మీ ఒక్కరి సినిమాలే. ఫన్ అయితే ఫన్, ఇంటెన్స్ రోల్ అయితే ఇంటెన్స్, అన్నీ కూడా ఎమోషన్స్, ఎస్పెషల్లీ ఎమోషన్స్. కంగ్రాచులేషన్స్ అండి. మీరు ప్రతి సంవత్సరం పండగకి రావాలి, తెలుగు సినిమాకి మంచి ఆరంభం ఇవ్వాలి. ఎందుకంటే మీది హిట్ అయితే అందరి సినిమాలు హిట్ అయిపోతున్నాయి. సో ప్రతి సంవత్సరం రావాలి. ఒక గుడ్ స్టార్ట్ ప్రతి జనవరిలో మీరు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన సినిమా ఉన్నప్పుడు నాతో వర్క్ చేసే ప్రొడ్యూసర్లు చూడండి మరి హిట్లు అవుతున్నాయి అంట. ఇంకా భాను, నందు
భానునందు రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ కథలు చాలా చాలా బాగుంటాయి. మంచిగా నవ్వుకుంటాం. మనం అన్నీ మర్చిపోయి ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకునే కథలే వాళ్ళు రాస్తారు. అండ్ నాకు ఒకటే నచ్చింది ఏంటంటే వాళ్ళ సినిమాల్లో క్లైమాక్స్ నచ్చదురా. మీ క్లైమాక్స్ నాకు నచ్చవు, ఎందుకంటే సినిమా అయిపోతుంది కాబట్టి నాకు క్లైమాక్స్ నచ్చవు. సో ఎక్కడో చోట అవ్వాలి కాబట్టి సినిమా మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతాం సినిమా అయిపోయాక. అలా ఒక 2 గంటలు మర్చిపోయి ఎలాగా చేయగలిగే రైటర్స్ మన తెలుగులో ఇప్పుడు భానునందు అండి. ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మంచి మంచి కథలు రాయాలి, మంచిగా అందరినీ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ. మంజుష గారు మీకు కూడా థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. సినిమాలో మీరు చివరిలో వచ్చినప్పటికీ ఈవెంట్